ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల ప్రార్థన. స్తోత్రం 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 మహాదేవ ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ. అనుక్షణం మీరే మాకు తోడు నీడ అండగా ఉండి సహాయం దయచేయండి. తెలుసు తెలికే తప్పులు, ఏ పాపాలు, ఏ దోషాలు చేస్తూ ఆ పాప దోషాలన్నింటినీ యేసునామంలో మన్నించండి అయ్యా. తండ్రి, హృదయం నుంచి సాయంత్రం వరకు మా చూపుల ద్వారా, చేతుల ద్వారా, చలంపుల ద్వారా ఏమైనా పాప కార్యాలు చేస్తుంటే మా పాప కార్యాలన్నింటినీ మీ రక్తంతో కడిగి తెల్లని వెండి కాగితంలా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, వందనాలయ్యా. తండ్రి, రేపు జరగబోయే ఉపవాస ప్రార్థనను బాగా జరిగించండి. వచ్చే బిడ్డలందు తోడుగా ఉండండి. తండ్రి, క్షేమంగా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలు చేరుకునే కృపను దయచేయండి. తండ్రి యేసయ్యా, ఆది అంతం మీరై ఉండండి. లైవ్ సిస్టమ్, లైవ్ సౌండ్, మ్యూజిక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ బాగా వచ్చేలా సహాయం దయచేయండి. తండ్రి, వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ తండ్రి, వాళ్ళని కనుమరుగు చేసి మీరే సూటిగా తేడాతో మాట్లాడండి. ఏం చెప్పాలనుకుంటున్నారో తండ్రి స్పష్టంగా చెప్పండి. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే వందనాలు. రేపు జరగబోయే ఉపవాస ప్రార్థనలు అన్నింటినీ మీరు గైకొనండి. నా తండ్రి, దైవజనులు చేసే పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఇంకా ముందుకెళ్ళే కృపను మీ దయలో దయచేయండి. దేవా, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, వందనాలు. ఈ సమయంలో తండ్రి, ఈ ఇంట్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలిగేలా సహాయం తెచ్చండి. తండ్రి, మనసు బాగలేక తండ్రి దిగులుగా ఉన్న ప్రతి బిడ్డను, దిగులు పడుతున్న ప్రతి బిడ్డను మీరు తోడై ఉండండి. తండ్రి, వాళ్ళ మనసులో ఆందోళనను, అశాంతిని తీసివేసి మనసుకు శాంతి నెమ్మదిని కలిగించండి. ఉద్యోగం లేని వారికి సరైన ఉద్యోగం ఇవ్వండి. ఉద్యోగం ఉన్న వారికి వాళ్ళ ఉద్యోగంలో ఇంకా ముందుకెళ్ళి కృపను దయచేయండి. తండ్రి, బిడ్డలు లేని వారికి సంతానాన్ని ప్రసాదించండి. 90 ఏళ్ల వయసులో సారమ్మకు బిడ్డలను ప్రసాదించావయ్యా. ఇస్సాకుని తండ్రి, హన్నా ప్రార్థించగా తండ్రి సమయాలను ఇచ్చావయ్యా. అయ్యా, బిడ్డలు లేని వాళ్ళకి తండ్రి సకాలంలో సంతానం ప్రసాదించయ్యా. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా అనారోగ్య సమస్య నుంచి రాత్రికాల సమయంలో మీరు స్వహస్తాలతో తాకి స్వస్థపరచ అయ్యా. తండ్రి, మీకే స్తోత్రాలు. తండ్రి, అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ఆర్థిక అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, వందనాలయ్యా. తండ్రి, విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి. నా ప్రభు, కోర్టు కేసులు, పోలీస్ కేసులో ఉన్న వాళ్ళని వాళ్ళ కేసుల నుంచి విముక్తిని కలగచేయండి. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళని ఆశీర్వదించి నూతన జీవ కిరీటాన్ని వాళ్ళకి అనుగ్రహించండి. తండ్రి, మీ దయలో, మీ కృపలో తండ్రి ప్రతి క్షణము కూడా మాకు తోడై ఉండి మేము చేసే ప్రతి పని అందుకొని మీరు ఉండండి. మా కొండ కోట, మా రక్షకుడివి తండ్రి, అన్నీ నీవేనయ్యా. తండ్రి, తెలుసు తెలియక ఏ తప్పులు, ఏ పాపాలు, ఏ దోషాలు చేసినా మన్నించి మీ చల్లని రెక్కల నీడ నుంచి తప్పిపోకుండా మమ్మల్ని ముందుకు సాగిపోయే కృపను మీకు దయచేయండి. అయ్యా యేసయ్యా, విశ్వాసం గల దేవుడు అయ్యా, రాజుల రాజా, ప్రభువుల ప్రభు, దేవాది దేవ, మీకే స్తోత్రాలు. ధవలవనుడ, రక్తమునుడ, అతి కాంక్షణీడ, మీకే స్తోత్రాలు. తండ్రి యేసయ్యా, మమ్మల్ని దాటిపోబోకయ్యా. తండ్రి, మీ కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థిస్తున్నామయ్యా. నమ్మటం నీ వల్లవైతే నమ్మవారికి సమస్తము సాధ్యమేనన్నావయ్యా. సహాయం దయచేయ్యా. మీరు తప్ప సహాయం చేయవాడు ఎవరు లేరు. మాకున్న అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగ చేయండి. మాకున్న ఇంటికి కావాల్సిన ప్రతి అవసరం యేసు నామంలో తీర్చండి. తండ్రి యేసయ్యా, మరొక నూతన ఉదయంతో మీ ప్రార్థనతో మా జీవితం మొదలయ్యే కృపను దయచేయండి. దేవా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. చదువుకున్న బిడ్డలు ఎందుకు తోడుగా ఉండి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని ప్రసాదించండి. తండ్రి, స్కూల్కి వెళ్తుండగా బిడ్డలు ఎందుకు తోడుగా ఉండి వాళ్ళ చుట్టూ అగ్ని కంచి వేసి క్షేమంగా వచ్చే కృపను దయచేయండి. మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని ప్రసాదించండి. తండ్రి, ఈ పిల్లలే రేపటి దైవజనురాలుగా ఎదుగుతారు. చిన్నప్పటి నుంచే మంచి జ్ఞానంతో, మంచి బుద్ధితో పెరిగే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. దేవా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. ఏ తప్పులు చేసినా క్షమించి మీ నామంలో మీ రెక్కల నీడను తప్పిపోకుండా చల్లని మీ రెక్కల నీడలో మేము భద్రంగా ఉండేలా సహాయం దయచేయండి. ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత పరిశుద్ధ కొండను ఎక్కించయ్యా మీ దయలో. తండ్రి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం.
ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దేవుని యొక్క ఆశీస్సులు.